మన కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్తమాంజలు. ఎందుకంటే ముఖ్యంగా ఎర్రదొడ్డి పంచాయతీలో నేను చాలా కాలంగా వైఎస్ఆర్సీపీలో పనిచేశాను. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని బట్టి నేను టీడీపీలోకి మారిపోతున్నా. అంటే ఈ రోజు నుంచి కండువా కప్పుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా వేరే విధంగా ఆలోచన చేయకుండా కండువా కప్పుకున్నాం. ఎప్పుడైతే కండువా కప్పుకున్నామో అప్పుడే నీతి నిజాయితీ మానవత్వంతో మనం అందరం పనిచేయాలని అబద్ధమైన తెలియజేస్తున్నా. అయితే నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా ఉదార స్వభావం కలిగినటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉన్నటువంటి నేను ప్రతి ఒక్కరి చోట కూడా కందికుంట వెంకటప్రసాద్ అన్నటువంటి త్యాగశీలి ఎవరికైనా కూడా అత్యవసరము అవసరాలు ఉంటాయి. అటువంటి కూడా చాలా చోట్ల నేను చూశాను, విన్నాను. అటువంటి నిజమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తినే మనం అందరం కలిసి ఎమ్మెల్యేగా చేయాలని నా హృదయపూర్వక నమస్తమాంజలి తెలియజేస్తూ పక్క జరగాల పక్కగా ఓకేనా? ఓకేనా? ఏం పెట్టేద్దన్నా ఓకేనా? చూడ తీసుకురాలేమా ఇబ్బంది మన పంచాయతీ నన్ను ఇక్కడ చూడ వచ్చి కొత్తలు పోండి అని ఓకే ఓకే మీరు కమలాకర శంకర మీరు ఇక్కడ వచ్చండి, కూర్చోండి. అట్లే వచ్చేయండి వర్షాలు వేసుకోండి. కాయక చూడగా ఇన్నిసార్లు తీయాలి. ఓకేమా? సరే కొన్ని కాట్లొచ్చు పార్టీ నీకెందుకు పార్టీ శివుడు వాడికి శివుడు ఎందుకు ఏ పళ్ళు మీరే
ఏ టోపీ తీ టోపీ టోపీ తీ టోపీ తీ ఏ మేష్ ఇక్కడ చూడు కొడుకు నెంబర్ అండి విశ్వనాథ్ అవ్వ 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 మనవాడు సాధన ఏ లంగడా అభిమానం అంటే వైఎస్ఆర్ అన్నంటే నాకు ఎంత ఇష్టం అంటే అందుకే అన్న ఓటేసి గెలిపించాలి అన్న కూడా ఓటేసి అన్న కూడా గెలిపించాలి సార్ అన్నకి ఇంకెవరు పా లేడీస్ చూడుగా ఏమో చూడు